హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి 2026 ఆగస్ట్ 6కి సంబంధించినటువంటి షిఫ్ట్ 1కి సంబంధించి క్వశ్చన్స్ అనాలిసిస్ చూద్దాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 1000 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తాను. తప్పకుండా ఈ టార్గెట్ అనేది కంప్లీట్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. న్యూరాన్లోని డెండ్రైట్స్ నుండి గ్రహించబడిన సంకేతాలు లేదా సందేశాలు సెల్ బాడీ గుండా తదుపరి ఏ భాగానికి వెళ్తాయి? ఇక్కడ న్యూరాన్లోని డెండ్రైట్స్ ద్వారా గ్రహించబడినటువంటి సందేశాలు లేదా సంకేతాలు అనేవి సెల్ బాడీ గుండా తదుపరి ఏ భాగానికి వెళ్తాయి అంటున్నాడు. సో ఇక్కడ మనకి న్యూరాన్ అనేది ఎలా ఉంటుంది? నాడీ కణం అనేది సో ఈ విధంగా ఉంటుంది కదా. ఇవేంటివి? మనకి డెండ్రైట్స్. ఇవేంటివంటే డెండ్రైట్స్. ఇవి డెండ్రైట్స్. సో ఇది సెల్ బాడీ అంటాం, కణదేహం అంటాం. ఇది సెల్ బాడీ లేదా కణదేహం అంటాం. సో ఇదేంటి? మనకి యాక్సాన్. ఇదేంటంటే యాక్సాన్. సో డెండ్రైట్ అనేది గ్రహించినటువంటి సంకేతాలు లేదా సందేశాలను కణదేహం ద్వారా లేదా సెల్ బాడీ ద్వారా యాక్సాన్కి పంపిస్తుంది, యాక్సాన్కి చేరవేస్తుంది. సో ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన బ్యాట్స్మెన్ ఎవరు? అంటే సంజు శాంసన్. ఓకేనా. సో భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్లో ఎవరి మధ్య జరిగింది? ఫైనల్ మ్యాచ్ భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగింది. సో ఈ ఫైనల్ మ్యాచ్లో భారత ఆటగాడైనటువంటి సంజు శాంసన్ అత్యధికంగా 89 పరుగులు చేయడం జరిగింది. సో టోర్నీ మొత్తానికి సంబంధించి విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు అనేది చేయడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. మే 2026లో నీతి ఆయోగ్ పూర్తి స్థాయి సభ్యురాలిగా నియమితులై ఈ అత్యున్నత పదవి చేపట్టినటువంటి ఈశాన్య భారతదేశానికి చెందినటువంటి తొలి మహిళగా చరిత్ర సృష్టించింది ఎవరు అంటున్నాడు. మే 2026లో నీతి ఆయోగ్కు సంబంధించి పూర్తి స్థాయి సభ్యురాలుగా ఎన్నికైనటువంటి ఈశాన్య భారతదేశానికి చెందినటువంటి తొలి మహిళ ఎవరు అంటున్నాడు. అంటే మనకి డాక్టర్ జోరామ్ ఆలియా. డాక్టర్ జోరామ్ ఆలియా. సో మనకి ఇక్కడ మే 2026లో ఇద్దరు సభ్యులను, డాక్టర్ జోరామ్ ఆలియా ఫ్రమ్ మిజోరం, నెక్స్ట్ డాక్టర్ బాలసుబ్రహ్మణ్యంను మనకి నీతి ఆయోగ్ యొక్క పూర్తి స్థాయి సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. మరి నీతి ఆయోగ్లో ఎంతమంది పూర్తి స్థాయి సభ్యులు ఉన్నారు ఇప్పటి వరకు? ప్రస్తుతం వరకు అంటే 7 పూర్తి స్థాయి సభ్యులు ఉన్నారు. ఆ 7లో ఇద్దరు ఎవరు అంటే డాక్టర్ జోరామ్ ఆలియా. ఎక్కడి నుంచి? ఈమె మిజోరం నుంచి. సో ఏంటంటే ప్రత్యేకత, ఈశాన్య భారతదేశం నుంచి తొలి మహిళగా నీతి ఆయోగ్ యొక్క పూర్తి స్థాయి సభ్యురాలిగా ఎన్నికైనటువంటి ఈశాన్య భారతదేశానికి చెందినటువంటి తొలి మహిళగా ఆమె గుర్తింపు పొందారు. ఎవరు అంటే డాక్టర్ జోరామ్ ఆలియా. నెక్స్ట్ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు అంటే డాక్టర్ జోరామ్ ఆలియా ఏ రాష్ట్రానికి చెందినటువంటి మహిళ అంటాడు. అంటే మనకి మిజోరాం రాష్ట్రానికి చెందినటువంటి మహిళగా చెప్తాం. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. మే 2026లో ముగిసిన ఇండియన్ సూపర్ లీగ్ ISL 2025-2026 సీజన్ ఫుట్బాల్ టైటిల్ను ఏ క్లబ్ గెలుచుకుంది? అంటే మనకి ఆప్షన్ బి ఈస్ట్ బెంగాల్ FC జట్టు గెలుచుకుంది. నేను చాలాసార్లు చెప్పిన మన కరెంట్ అఫైర్స్లో. సో ఇది కూడా చెప్పిన. జోరామ్ ఆనియాకి సంబంధించి కూడా నేను చెప్పడం జరిగింది. బాలసుబ్రహ్మణ్యం మ్యామ్, జోరామ్ ఆనియాలు ఇద్దరు కలిసి మనకి 7 సభ్యుల్లో ఒకరుగా ఉండడం జరిగిందని చెప్పిన నేను. సో ఇది కూడా మనకి ఏదైతే ISL 2025-2026 సీజన్ ఫుట్బాల్ టైటిల్ ఉందో అది ఈస్ట్ బెంగాల్ FC గెలుచుకుందని ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, మనకి ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి RRB గ్రూప్ డి ఆస్పిరెంట్స్ కోసం సూపర్ రివిజన్ మెటీరియల్ అనేది అందించడం జరుగుతుంది. సో దానికి సంబంధించి అసలు కంటెంట్ ఏముంది, అది మీకు యూజ్ అవుతుందా యూజ్ అవుతుందా అనేది ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. సూపర్ రివిజన్ మెటీరియల్లో భాగంగా మనం ఏమందిస్తున్నామంటే 10 గ్రాండ్ టెస్ట్లు మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి, నెక్స్ట్ 18 మంత్స్ కరెంట్ అఫైర్స్. ఇందులో మీకు 2015 జనవరి నుంచి 2016 జూన్ వరకు 18 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ 750 కరెంట్ అఫైర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి, విత్ టెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి. నెక్స్ట్ ఇందులోనే మీకు టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ అంటే సో ఇక్కడ చూడండి, స్పోర్ట్స్, అవార్డ్స్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, GI ట్యాక్స్, యూనియన్ బడ్జెట్, అపాయింట్మెంట్స్, ఎక్సర్సైజెస్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్, సబ్మిట్స్, ఇండెక్సెస్ అండ్ ర్యాంక్స్, ఎకనామిక్ సర్వే, కరెంట్ అఫైర్స్ ఉంటాయి. మొత్తం 11 టాపిక్స్ సంబంధించినటువంటి
కరెంట్ అఫైర్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వీటితో పాటుగా 2025లో జరిగినటువంటి ఎగ్జామ్ ఉంది కదా! ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి సంబంధించి మనం దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ రివ్యూ వీడియోస్ అనేది చేయడం జరిగింది. దానికి సంబంధించి కంప్లీట్ పీడిఎఫ్స్ అనేవి మీకు ఈ 2025 ఆల్ షిప్స్ జనరల్ సైన్స్ పీడిఎఫ్‌లో మీకు ఉంటాయి. నెక్స్ట్ 1500 జనరల్ సైన్స్ ఎంసీక్యూస్. ఇందులో కెమిస్ట్రీకి సంబంధించి 500 ఉంటాయి. నెక్స్ట్ ఫిజిక్స్‌కి సంబంధించి 500 ఉంటాయి. నెక్స్ట్ బయాలజీకి సంబంధించి కూడా మీకు 500 ఎంసీక్యూస్ అనేవి ఉంటాయి. కేవలం 149 రూపీస్ మాత్రమే. మీరు ఒక బిర్యానీ కోసం కట్ చేసేటువంటి కాస్ట్ మాత్రమే. చాలా చాలా ఇంపార్టెంట్. సో మరి ఈ కోర్స్‌ని ఎలా అవైల్ చేసుకోవాలనుకుంటే చూడండి, మీకు ప్లే స్టోర్‌లో కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోగానే లాగిన్ అవ్వగానే మీకు ఇక్కడ స్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ స్టోర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు ఇలా కోర్సెస్ అనేవి ఓపెన్ అవుతాయి. మీకు ఇందులో ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి సంబంధించి 149 రూపీస్ కోర్స్ అనేది కనిపిస్తుంది. ఆర్ఆర్‌బీ గ్రూప్ డీ 18 మంత్స్ కరెంట్ అఫైర్స్ అని చెప్పి ఆ కోర్స్ అనేది కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అన్ని ఫోల్డర్స్ కూడా కనిపిస్తాయి. సో మీరు ఇవి గనుక ప్రిపేర్ అవ్వగలిగితే మీకు కరెంట్ అఫైర్స్ నుంచి ఎన్ని క్వెషన్స్ అడిగినా కూడా మీరు మాక్సిమం క్వెషన్స్ ఆన్సర్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ కోర్స్‌ని అవైల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ప్లే స్టోర్‌లో కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ యాప్ ఉంటుంది. ఆ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఈ కోర్సెస్‌ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్‌కి సంబంధించిన లింక్ అనేది కామెంట్ సెక్షన్‌లో ఉంటుంది. అదేవిధంగా డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటుంది. అక్కడి నుంచి కూడా మీరు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ అవైల్ చేసుకోండి. నెక్స్ట్ క్వెషన్, సెప్టెంబర్ 2025లో భారతదేశ 15వ ఉపరాష్ట్రపతిగా మరియు రాజ్యసభ చైర్మన్‌గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఇది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం మన కరెంట్ అఫైర్స్‌లో. సెప్టెంబర్ 2025లో భారతదేశానికి 15వ ఉపరాష్ట్రపతిగా ఎవరు ఎన్నికయ్యారంటే సిపి రాధాకృష్ణన్. సిపి రాధాకృష్ణన్ గారు ఎన్నికయ్యారు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్, డీప్ టెక్ స్టార్టప్ల కోసం ప్రత్యేకంగా భారతదేశపు మొట్టమొదటి డీప్ టెక్ స్టార్టప్ పాలసీకి ఆమోదం తెలిపినటువంటి మొదటి రాష్ట్రం ఏది? ఓకేనా. సో డీప్ టెక్ స్టార్టప్ పాలసీకి సంబంధించి ఆమోదం తెలిపినటువంటి మొదటి రాష్ట్రం ఏంటంటే మనకి తమిళనాడు రాష్ట్రం. తమిళనాడు రాష్ట్రం అనేది ఆమోదం తెలిపింది. ఓకేనా. సో దేనికోసం? డీప్ టెక్నాలజీ అదేవిధంగా స్టార్టప్లను ప్రోత్సహించడం కోసం తమిళనాడు ప్రభుత్వం 2026లో ఈ పాలసీకి ఆమోదం తెలిపింది. సో దీన్ని తమిళనాడు టెక్నాలజీ హబ్‌లో భాగంగా నోడల్ ఏజెన్సీలో భాగంగా స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్, షాంఘై సహకార సంస్థ లేదా ఎస్‌సిఓ రక్షణ మంత్రుల సమావేశం ఏప్రిల్ 28, 2026న ఎక్కడ జరిగింది? అంటే మనకి కిర్గిస్థాన్‌లోని బిష్కేక్‌లో జరిగింది. కిర్గిస్థాన్‌లోని బిష్కేక్‌లో జరిగింది. సో ఏది అంటే ఏప్రిల్ 28, 2026న షాంఘై సహకార సంస్థ యొక్క రక్షణ మంత్రుల సమావేశం. రక్షణ మంత్రుల సమావేశం అనేది కిర్గిస్థాన్‌కి చెందినటువంటి బిష్కేక్‌లో జరిగింది. 2025లో ఎక్కడ జరిగింది మరి? అంటే చైనాలోని కింగ్‌డావోలో జరిగింది. చైనాలోని కింగ్‌డావోలో జరిగింది. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇందులో మన భారతదేశం నుంచి ఎవరు పాల్గొన్నారు అంటే రక్షణ మంత్రి అయినటువంటి రాజ్‌నాథ్ సింగ్ గారు పాల్గొన్నారు. సో దీనికి సంబంధించి పర్యటనలో భాగంగా కిర్గిస్థాన్‌కు భీష్మ ఆరోగ్య మైత్రి హెల్త్ క్యూబ్‌లను బహుమతిగా ఇవ్వడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఏదైతే ఎస్‌సిఓ రక్షణ మంత్రుల సమావేశం ఉందో దానికి వెళ్ళిన తర్వాత కిర్గిస్థాన్‌కి వెళ్ళిన తర్వాత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గారు కిర్గిస్థాన్‌కు భీష్మ ఆరోగ్య మైత్రి హెల్త్ క్యూబ్‌లను బహుమతిగా ఇవ్వడం జరిగింది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్, 2026లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఎవరికి సాహిత్యం మరియు విద్యా విభాగంలో ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం లభించింది? ఏమంటున్నాడు? సాహిత్యం మరియు విద్యకి సంబంధించి బెంగాల్ రాష్ట్రానికి చెందినటువంటి ఎవరికి 2026లో పద్మశ్రీ అవార్డు లభించింది అంటున్నాడు. అంటే మనకి శ్రీ అశోక్ కుమార్ హల్దార్ గారికి బెంగాల్ రాష్ట్రం నుంచి సాహిత్యం మరియు విద్యా రంగంలో 2026లో పద్మశ్రీ పురస్కారం అనేది లభించింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్, ఆసియాలో మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ పింక్ బాల్ ఉమెన్స్ ఫుట్బాల్ టోర్నమెంట్ కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? ఆసియాలోనే మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ పింక్ బాల్
ఉమెన్స్ ఫుట్బాల్ టోర్నమెంట్కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది అంటున్నాడు. అంటే భారతదేశం. సో గుర్తుపెట్టుకోండి, మళ్ళీ అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఏ థీమ్తో స్టార్ట్ చేశారు దీన్ని అంటే మహిళా సాధికారత, అదేవిధంగా రొమ్ము క్యాన్సర్కి సంబంధించి అవగాహన కల్పించడం కోసం దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎక్కడ నిర్వహిస్తున్నారంటే మనకి భారతదేశంలో నిర్వహించనున్నారు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఎండిఏ మార్గదర్శకాల ప్రకారం హిమాచల్ ప్రదేశ్లో వరదలు మరియు గ్లేసియల్ లేక్ అవుట్బర్డ్స్ ఫ్లడ్ ప్రమాదాల తగ్గింపు కోసం ఎన్ని కోట్ల రూపాయల ప్రాజెక్టును మంజూరు చేశారు అంటే 150 కోట్ల రూపాయల ప్రాజెక్టును మంజూరు చేయడం జరిగింది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, టెలికాం టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ స్కీమ్ కింద భారత్ 6G మిషన్లో భాగంగా స్వదేశీ పరిశోధన మరియు అభివృద్ధిని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ఎన్ని ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది అంటే మొత్తం 104 ప్రాజెక్టులకు ఆమోదం అనేది తెలిపింది. భారత ప్రభుత్వం 136 ప్రతిపాదనలను పరిశీలించి 6G టెక్నాలజీ అభివృద్ధి కోసం 104 ప్రాజెక్టులను అదేవిధంగా 271 కోట్ల బడ్జెట్తో ఆమోదం తెలపడం జరిగింది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మే 2026లో భారత స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ తక్కువ శ్రేణి అణుసామర్థ్యం ఉన్న బాలిస్టిక్ క్షిపణి అగ్ని-1ని ఎక్కడ విజయవంతంగా పరీక్షించింది? మే 2026లో భారత స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ తక్కువ శ్రేణి అణుసామర్థ్యం ఉన్నటువంటి బాలిస్టిక్ క్షిపణి అగ్ని-1ని ఎక్కడ విజయవంతంగా పరీక్షించింది అంటున్నాడు. అంటే మనకి చండీపూర్, ఒడిస్సాలోని చండీపూర్ వద్ద దీన్ని విజయవంతంగా పరీక్షించింది. దేన్ని? అగ్ని-1 బాలిస్టిక్ క్షిపణిని. అగ్ని-1 బాలిస్టిక్ క్షిపణి, ఇది బాలిస్టిక్ క్షిపణి. సో ఏ రకమైన క్షిపణి ఇది అంటే సర్ఫేస్ టు సర్ఫేస్ రకమైనటువంటి బాలిస్టిక్ క్షిపణిగా చెప్తాం. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న HPV వ్యాక్సిన్ మహిళలో ప్రధానంగా ఏ ప్రాణాంతక వ్యాధిని నివారించడానికి ఉద్దేశించబడింది? సో ఇక్కడ HPV వ్యాక్సిన్ అనేది భారత ప్రభుత్వం మహిళలకు ఉచితంగా పంపిణీ చేస్తుంది. ఎవరైతే 14 సంవత్సరాల లోపు బాలికలు ఉంటారో వారికి ఉచితంగా అందిస్తుంది. మరి దేనికి సంబంధించింది ఈ వ్యాక్సిన్ అంటే సర్వైకల్ క్యాన్సర్, అదేవిధంగా గర్భాశయ క్యాన్సర్ను నిరోధించడానికి సంబంధించింది మనకి ఏంటంటే HPV వ్యాక్సిన్. ఓకేనా? సో ఎవరికి ఇస్తారు? 14 ఏళ్ల లోపు బాలికలకు ఇస్తారు. ఓకేనా? సో ఇందులో HPV అంటే ఏంటి? HPV అనగా ఏంటంటే హ్యూమన్ పాపిల్లోమా వైరస్. సో ఈ వైరస్ వల్ల మనకి మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ లేదా గర్భాశయ క్యాన్సర్ అనేది వస్తుంది. సో దీన్ని నివారించడం కోసం గార్దాసిల్ 4 లేదా HPV వ్యాక్సిన్ అనేది మనకి ఉచితంగా కేంద్ర ప్రభుత్వం మహిళలకు ఇస్తుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, బ్రెజిల్లో జరిగిన UNFCCC COP30 వాతావరణ శిఖరాగ్ర సమావేశంలో భారతదేశం అభివృద్ధి చెందిన దేశాలను ప్రధానంగా ఏ అంశంపై నిలదీసింది మరియు డిమాండ్ చేసింది? అంటే క్లైమేట్ ఫైనాన్స్, అదేవిధంగా క్లైమేట్ జస్టిస్ పైన భారతదేశం COP30కి సంబంధించి అభివృద్ధి చెందినటువంటి దేశాలను నిలదీయడం జరిగింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర బడ్జెట్ 2026-27 ప్రకారం సవరించిన ఖేలో ఇండియా పథకం కింద అట్టడుగు స్థాయి నుండి ప్రతిభావంతులైన క్రీడాకారులకు దశల వారీగా శిక్షణ అందించడానికి ఏ ఫ్రేమ్వర్క్ను పొందుపరిచారు? అంటే శిక్షణ కేంద్రాలచే మద్దతు ఇవ్వబడినటువంటి ఇంటిగ్రేటెడ్ టాలెంట్ డెవలప్మెంట్ పాత్వేను అమలు చేయడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పార్లమెంట్ ఆమోదించిన జన విశ్వాస్ నిబంధనల సవరణ చట్టం 2026 యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? జన విశ్వాస్ నిబంధనల సవరణ చట్టం 2026 అనేది దేని ద్వారా తీసుకురాబడింది? భారత పార్లమెంట్ ద్వారా ఆమోదించబడింది. ఇది దేనికి సంబంధించింది అంటున్నాడు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటున్నాడు. అంటే మనకి వ్యాపారాన్ని సులభతరం చేయడము, అదేవిధంగా జీవనాన్ని సులభతరం చేయడము. అంటే వ్యాపారానికి సంబంధించి కానివ్వండి, లేకపోతే జీవితంలో ఏదైనా చిన్న చిన్న తప్పులకు జైలు శిక్ష విధించకుండా జరిమానాలతోనే సరిపెట్టడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్తాం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2026 కోసం షార్ట్ లిస్ట్ చేయబడిన ప్రసిద్ధ చారిత్రక నవల డైరెక్టర్ రచయిత ఎవరు? ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2026 కోసం షార్ట్ లిస్ట్ అయినటువంటి నవలేంటి? ది డైరెక్టర్ నవల. సో దీని యొక్క రచయిత ఎవరు అంటున్నాడు. దీని యొక్క రచయిత ఎవరు అంటే డేనియల్ క్లెహ్మాన్. డేనియల్ క్లెహ్మాన్. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ఇది. నెక్స్ట్ క్వశ్చన్, మార్కెట్ క్యాపిటలైజేషన్ నివేదిక 2026 ప్రకారం భారతదేశంలో అత్యంత విలువైన మరియు అతిపెద్ద బ్యాంకుగా ఏది కొనసాగుతుంది? మార్కెట్ క్యాపిటలైజేషన్ అదేవిధంగా కస్టమర్ల పరంగా లేదా మార్కెట్ విలువ పరంగా 2026లో భారతదేశంలోనే అత్యంత విలువైన అతిపెద్ద బ్యాంకుగా ఏది కొనసాగుతుంది అంటే మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది కొనసాగుతుంది. ఇదొక ప్రైవేట్ బ్యాంక్. కస్టమర్ల సంఖ్య పరంగా అదేవిధంగా ఆస్తుల పరంగా అంటే మార్కెట్ విలువ పరంగా చూస్తే మనకి ప్రభుత్వ రంగ ఎస్బీఐ అనేది పెద్దది, దాని తర్వాత హెచ్డిఎఫ్సి అనేది పెద్దదిగా చెప్తాం. ప్రైవేట్ రంగంలో అయితే హెచ్డిఎఫ్సి, అదే ప్రభుత్వ రంగానికి సంబంధించి అయితే ఎస్బీఐ అని చెప్తాం. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మానవ కన్ను వివిధ దూరాలలో ఉన్న వస్తువులను స్పష్టంగా చూడడానికి తన కటక నాభ్యంతరాన్ని మార్చుకోగల సామర్థ్యాన్ని ఏమంటారు? అంటే కంటి సమంజసన లేదా అకామిడేషన్ సామర్థ్యం అంటాం. కంటి సమంజసన సామర్థ్యం లేదా అకామిడేషన్ పవర్ అని పిలుస్తారు. ఓకేనా, కంటి సమంజసన సామర్థ్యం లేదా అకామిడేషన్ పవర్ అని పిలుస్తారు. మానవ కన్ను అనేది వివిధ దూరాలలో ఉన్నటువంటి వస్తువులను స్పష్టంగా చూడడానికి తన కటక నాభ్యంతరాన్ని లేదా ఫోకల్ లెంత్ను మార్చుకోగలిగినటువంటి సామర్థ్యాన్నే కంటి యొక్క సమంజన సామర్థ్యం లేదా అకామిడేషన్ పవర్ అంటాం. పవర్ ఆఫ్ అకామిడేషన్ అంటాం. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక యంత్రం యొక్క సామర్థ్యం 10 వాట్స్ అని ఇవ్వబడింది, దాని అర్థం ఏమిటి? అంటే మనకి ఆప్షన్ బి, అది ఒక సెకండ్లో 10 జౌల్స్ పనిచేస్తుంది లేదా శక్తిని ఖర్చు చేస్తుంది అని అర్థం. ఒక యంత్రం యొక్క సామర్థ్యం 10 వాట్స్ అని ఇవ్వబడింది అంటే దాని మీనింగ్ ఏంటంటే అది ఒక సెకండ్లో 10 జౌల్స్ పనిచేస్తుంది లేదా శక్తిని ఖర్చు చేస్తుందని అర్థము. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యుత్ వలయంలో 4 ఓంలు 6 ఓంలు మరియు 12 ఓంల నిరోధాలను సమాంతరంగా కలిపితే వాటి ఫలిత నిరోధం గురించి సరైన వాక్యం ఏది? అంటే మనకి ఇక్కడ ఫలిత నిరోధాన్ని కనుగొనడానికి సూత్రం ఏంటి అంటే 1/R = 1/R1 + 1/R2 + 1/R3 అవుతుంది. సో ఇక్కడ మనకి 1/R1 అంటే ఎంత 4 ప్లస్ 1/R2 అంటే ఎంత 6 నెక్స్ట్ ప్లస్ 1/R3 అంటే ఎంత 12. సో అప్పుడు మనకి ఎల్సిఎం తీస్తే ఎంత అవుతుంది 12 అవుతుంది. సో ఇక్కడ 4 3 12 నెక్స్ట్ 6 2 12 నెక్స్ట్ 12 1 12. సో అప్పుడు ఏమవుతుంది 3 + 2 + 1 అంటే మనకి ఎంత అవుతుంది 6/12 అవుతుంది. 6/12 అంటే 6 1 6 2 అప్పుడు 1/2 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. 1/R = 1/2 అవుతుంది. అప్పుడు ఫలిత నిరోధం ఎంత అవుతుంది? ఫలిత నిరోధం అనేది 2 అవుతుంది. ఫలిత నిరోధం అనేది 2 అవుతుంది. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యరశ్మి సమక్షంలో మీథేన్ మరియు క్లోరిన్ మధ్య జరిగే రసాయన ప్రతిచర్యకు సంబంధించి సరైనది ఏది? సో ఎప్పుడైనా మీథేన్ అనేది క్లోరిన్ వాయువుతో సూర్యకాంతి సమక్షంలో చర్య జరిపినప్పుడు ఏమవుతుందంటే అందులో ఉన్నటువంటి హైడ్రోజన్స్ అనేవి క్లోరిన్ చేత ప్రతిక్షేపించబడతాయి. గుర్తుపెట్టుకోండి. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్లోరిన్ మీథేన్లోని హైడ్రోజన్ను తొలగించి దాని స్థానాన్ని ఆక్రమిస్తుంది. దీన్నే మనం ఏమంటామంటే ప్రతిక్షేపణ చర్య లేదా సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటాం. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఎపిథీలియల్ కణజాలం యొక్క ప్రధాన విధి కానిది ఏది? కింది వాటిలో ఎపిథీలియల్ లేదా ఉపకళా కణజాలం యొక్క ప్రధాన విధి కానిది ఏది అంటున్నాడు. అంటే చూడండి, ఇక్కడ మనకి అవయవాలకు భావ్య రక్షణ కల్పిస్తుంది. ఎస్, చర్మం వలె అవయవాలకు భావ్య రక్షణ కల్పిస్తుంది. ఇది మనకి కరెక్టే. ఉపకళా కణజాలానికి సంబంధించి ఇది ఒక విధి అని చెప్తాం. నెక్స్ట్ శోషణకు ఉపకరిస్తుంది. ఎస్, ఇది కూడా కరెక్టే మనకి. నెక్స్ట్ గ్రంథుల ద్వారా స్రవిస్తుంది. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ డి చూడండి, రక్తాన్ని శుభ్రపరచడం అనేది ఉపకళా కణజాలం యొక్క విధి కాదు. సో దాన్ని ఎవరు చేస్తారు అంటే మనకి కిడ్నీలు చేస్తాయి. విసర్జక వ్యవస్థ అనేది చేస్తుంది. సో ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఏమంటున్నాడు, కింది వాటిలో ఎపిథీలియల్ కణజాలం యొక్క ప్రధాన విధి
కానిది, నాట్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎపిథీలియల్ టిష్యూ అంటున్నాడు. ఓకేనా? సో ఎపిథీలియల్ కణజాలం యొక్క విధి కానిది ఏది అంటున్నాడు. అంటే మనకి రక్తాన్ని శుభ్రపరచడం అనేది ఎపిథీలియల్ కణజాలం యొక్క విధి కాదు. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సజీవ కణాలు ఆక్సిజన్ను గ్రహించి గ్లూకోజ్ను విచ్ఛిన్నం చేసి శక్తిని ఉత్పత్తి చేసే జీవరసాయన ప్రక్రియను ఏమంటారు? అంటే కణ శ్వాసక్రియ అంటారు. ఏమంటారు? కణ శ్వాసక్రియ అంటారు. ఇంతకుముందే చెప్పా, కణ శ్వాసక్రియ రెండు రకాలు. ఆక్సిజన్ సమక్షంలో జరిగితే అది వాయు శ్వాసక్రియ అంటాం, లేకపోతే ఆక్సిజన్ లేకుండా జరిగితే అది అవాయు శ్వాసక్రియ అంటాం. ఈ రెండు ఎక్కడ జరుగుతాయి? కణం లోపల జరుగుతాయి. ఈ రెండు కూడా ఎక్కడ జరుగుతాయి? కణం లోపల జరుగుతాయి. సో జరిగి మనకి ఏం ఉత్పత్తి అవుతుంది? ఏటీపీ లేదా శక్తి అనేది ఉత్పత్తి అవుతుంది. సో ఇది ఎక్కడ జరుగుతుందంటే కణంలో జరుగుతుంది. కాబట్టి దీన్ని ఏమంటాం? సెల్ రెస్పిరేషన్ అంటాం. సెల్ రెస్పిరేషన్ లేదా కణ శ్వాసక్రియ అని పిలుస్తాం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నీల్స్ బోర్ పరమాణు నమూనా ప్రకారం ఒక పరమాణువులోని ఎల్ కక్షలో గరిష్టంగా ఎన్ని ఎలక్ట్రాన్లు ఉండగలవు? సో ఒక పరమాణువుకు సంబంధించి మధ్యలో కేంద్రకం అనేది ఉంటుంది, దాని చుట్టూ కక్షలు ఉంటాయి. వివిధ శక్తి స్థాయిల్లో మనకి కక్షలు అనేవి ఉంటాయి. వీటి లోపల మనకి ఏముంటాయి? ఆర్బిటాల్ అనేవి ఉంటాయి. సో ఆర్బిటాల్ లోపల ఏముంటాయి? ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. సో ఇది మనకి n=1 మొదటి కక్ష, n=2 రెండవ కక్ష, n=3 మూడవ కక్ష, n=4 నాలుగో కక్ష. సో n=1 మొదటి కక్షని K అంటాం, రెండో కక్షని L అంటాం, తర్వాత మూడో కక్షని M అంటాం, నెక్స్ట్ నాలుగో కక్షని N అంటాం, క్యాపిటల్ N అంటాం. అన్ని క్యాపిటల్ లెటర్స్తో సూచిస్తాం. సో ఇక్కడ మనకి ఎప్పుడైనా కూడా ఒక కక్ష లోపల ఏదైనా ఒక కక్ష లోపల గరిష్టంగా ఉండే ఎలక్ట్రాన్లు కనుగొనడానికి సూత్రం ఏంటంటే 2n². మనకి ఇక్కడ ఏమడుగుతున్నాడు? ఎల్ కక్షలో గరిష్టంగా ఉంచగలిగే ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత అంటున్నాడు. సో ఇక్కడ ఎల్ కక్షకి n వాల్యూ ఎంత? n=2 అవుతుంది. సబ్స్టిట్యూట్ చేయండి. 2 × 2² అవుతుంది. 2 × n² అంటే 2 × 2² అవుతుంది. అప్పుడు మనకేమవుతుంది? 2 × 4 అవుతుంది. అంటే మొత్తం 8 ఎలక్ట్రాన్స్ అనేవి మనం ఇక్కడ ఎల్ కక్షలో లేదా n=2 కక్షలో మనం నింపగలము. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మీరు ఏ కక్షలో అడిగినా కూడా ఇదే ప్రిన్సిపల్. ఓకేనా? ఏ కక్షలో n=1 కానీ, n=2 కానీ, n=3 కానీ, నెక్స్ట్ n=4 కానీ ఇలా రాసుకున్న తర్వాత మళ్ళీ ఏ నోటేషన్ ఇవ్వాలి? క్యాపిటల్ KLMN అనేటటువంటి నోటేషన్ ఇవ్వాలి. అలా ఇచ్చిన తర్వాత ఆ కక్ష యొక్క n వాల్యూ తెలుస్తుంది, మీకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. అప్పుడు ఆ కక్షలో ఉన్నటువంటి గరిష్టంగా నింపగలిగే ఎలక్ట్రాన్లు కనుగొనడానికి 2n² అనేటువంటి ప్రిన్సిపల్ యూజ్ చేస్తే మీకు గరిష్టంగా నింపగలిగేటటువంటి ఎలక్ట్రాన్ల యొక్క సంఖ్య అనేది వస్తుంది. సో అప్పుడు మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుడికి బుధగ్రహం అత్యంత సమీపంలో ఉన్నప్పటికీ మన సౌర వ్యవస్థలో శుక్రగ్రహం అత్యంత వేడిగా ఉండడానికి కారణం ఏమిటి? సో ఇక్కడ ఏమంటున్నాడంటే సూర్యుడికి మనకి బుధగ్రహం అనేది చాలా దగ్గరగా ఉంటుంది, అయినప్పటికీ కూడా శుక్రగ్రహం అనేది చాలా వేడిగా ఉంటుంది ఎందుకు అంటున్నాడు. సో ఇక్కడ మనం థింక్ చేసే ప్రకారం ఏంటి? సూర్యుడికి బుధగ్రహం దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇది వేడిగా ఉంటుంది అనుకుంటాం. కానీ శుక్రగ్రహం వేడిగా ఉంటుంది ఎందుకు అంటే శుక్రగ్రహం పైన కార్బన్ డైఆక్సైడ్తో కూడినటువంటి వాతావరణం అనేది అధికంగా ఉంటుంది. సో ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఏంటి? మనకి గ్రీన్ హౌస్ వాయువు, అత్యధిక సామర్థ్యం కలిగినటువంటి లేదా అధిక కెపాసిటీ కలిగినటువంటి గ్రీన్ హౌస్ వాయువు. కాబట్టి సో ఇది ఎక్కువగా వేడిని గ్రహించి ఆ గ్రహాన్ని ఎక్కువ వేడిగా ఉండడానికి ప్రయత్నిస్తుంది. అందుకే మనకి బుధుడితో పోల్చినప్పుడు శుక్రగ్రహం అనేది ఎక్కువ వేడిగా ఉంటుంది. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. శుక్రగ్రహంపై దట్టమైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ వాతావరణం అనేది ఉండడం వల్ల ఏర్పడే తీవ్రమైన గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది శుక్రగ్రహాన్ని వేడిగా మారుస్తుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఇనుప మేకును కాపర్ సల్ఫేట్ యొక్క నీలిరంగు ద్రావణంలో ఉంచినప్పుడు ఇనుప మేకు రంగు ఎర్రటి గోధుమ రంగులోకి ఎందుకు మారుతుంది అంటే చూడండి. సో మనకి ఇక్కడ రియాక్షన్ జరుగుతుంది, కెమికల్ రియాక్షన్ ఏం జరుగుతుంది? ఇనుప మేక అంటే ఏం రాస్తాం? Fe రాస్తాం. నెక్స్ట్ దేంట్లో కరిగిస్తున్నాం? కాపర్ సల్ఫేట్లో కరిగిస్తున్నాం. ఇక్కడ ఏమవుతుందంటే ఈ Fe అనేది కాపర్ని రీప్లేస్ చేస్తుంది. అప్పుడు మనకి కాపర్ ప్లస్ FeSO4 వస్తుంది. అంటే ఐరన్ను కాపర్ సల్ఫేట్తో రియాక్షన్ జరిపించినప్పుడు మనకి ఏమవుతుందంటే ఫెర్రస్ సల్ఫేట్ వస్తుంది. నెక్స్ట్ కాపర్ అనే మెటల్ వస్తుంది. అంటే దీన్ని ఏమంటాం? స్థానభ్రంశ చర్య లేదా
డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఒకదాన్ని ఒకటి డిస్ప్లేస్ చేసుకుంటున్నాయి, స్థానభ్రంశం అనేది చెందుతున్నాయి, కాబట్టి దీన్ని స్థానభ్రంశ చర్య అంటాం. దీన్ని ఏమంటాం? స్థానభ్రంశ చర్య అంటాం, లేదా డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాం. దీనే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అని కూడా పిలుస్తాం. సో మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇనుము కాపర్ను స్థానభ్రంశం చేసి ఆ రాగి ఇనుప మేకు ఉపరితలంపై పేరుకుపోవడం వల్ల మనకి ఏ రంగు ఏర్పడుతుంది? ఎర్రటి గోధుమ రంగు అనేది ఏర్పడుతుంది. ఎర్రటి గోధుమ రంగు అనేది ఏర్పడుతుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక స్థానభ్రంశ కాలగ్రాఫ్ లో సమయాన్ని అలాగే ఉంచి ప్రతి బిందువు వద్ద స్థానభ్రంశాన్ని రెట్టింపు చేస్తే ఆ గ్రాఫ్ కింద ఉండే వైశాల్యం ఏమవుతుంది అంటే రెట్టింపు అవుతుంది. ఎప్పుడైనా స్థానభ్రంశానికి సంబంధించి గ్రాఫ్లో మనం సమయాన్ని అలాగే ఉంచి t=కాన్స్టెంట్ ఉంచి ప్రతి బిందువు వద్ద స్థానభ్రంశాన్ని కనుక ఎస్ని కనుక రెట్టింపు చేసినట్లయితే గ్రాఫ్ కింద ఉండే వైశాల్యం అనేది కూడా మనకి ఏమవుతుందంటే వైశాల్యం అనేది కూడా మనకి రెట్టింపు అవుతుంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ నియమం ప్రకారం భూమి మరియు చంద్రుని మధ్య దూరాన్ని మార్చకుండా ఏమంటున్నాడు? న్యూటన్ యొక్క విశ్వ గురుత్వాకర్షణ నియమం అంటున్నాడు. న్యూటన్ యొక్క విశ్వ గురుత్వాకర్షణ నియమం ఏంటి? F=g(m1m2/d²). ఇది మనకి ఏంటంటే న్యూటన్ యొక్క విశ్వ గురుత్వాకర్షణ నియమం అంటాం. సో దీని ప్రకారం భూమి మరియు చంద్రుని మధ్య దూరాన్ని మార్చకుండా, దూరం అనేది మారట్లేదు అంటే డి అనేది కాన్స్టెంట్ ఉంటుంది. ఇక్కడ డి అనేది కాన్స్టెంట్ ఉన్నట్లయితే చంద్రుని యొక్క ద్రవ్యరాశిని రెట్టింపు చేస్తే వాటి మధ్య ఉండే గురుత్వాకర్షణ బలం ఏమవుతుంది అంటున్నాడు. సో ఇక్కడ ఏమవుతుంది మనకి? ఫర్ ఎగ్జాంపుల్ m1 అనేది భూమి యొక్క ద్రవ్యరాశి అనుకోండి, నెక్స్ట్ డి అనేది ఆ రెండింటి మధ్య దూరం అనుకోండి. సో ఇక్కడ m1ని కాన్స్టెంట్ గా ఉంచుతున్నాం, నెక్స్ట్ ఇంకోటి ఏం చేస్తున్నాం? దూరాన్ని కూడా కాన్స్టెంట్ గా ఉంచుతున్నాం. అప్పుడు F ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు m2 అవుతుంది. ఇక్కడ m2 ఏంటి? చంద్రుని యొక్క ద్రవ్యరాశి. సో అప్పుడు m2ని లేదా చంద్రుని యొక్క ద్రవ్యరాశిని మనం రెట్టింపు చేస్తే మనకి గురుత్వాకర్షణ బలం కూడా F కూడా ఏమవుతుందంటే రెట్టింపు అవుతుంది. ఎందుకంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ లేదా అనులోమానుపాత సంబంధం కాబట్టి. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అధిక వేడిని ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ హీటర్లు లేదా గీజర్లలో తాపన మూలకాలను తయారు చేసేటప్పుడు వాటి నిరోధకత ఎలా ఉండాలి? అధిక వేడిని ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ హీటర్లు లేదా గీజర్లలో తాపన మూలకాలను తయారు చేసేటప్పుడు వాటి నిరోధకత ఏ విధంగా ఉండాలి అంటున్నాడు. సో ఇక్కడ మనకి హీటర్లను యూజ్ చేస్తాం, ఓకేనా? హీటర్లను దేనికోసం యూజ్ చేస్తాం? నీటిని వేడి చేయడానికి యూజ్ చేస్తాం. అంటే హీటర్లో యూజ్ చేసేటటువంటి మెటల్ అనేది, పదార్థం అనేది ఎక్కువ హీట్ని గ్రహించేదిలాగా ఉండాలి. ఎప్పుడు గ్రహిస్తుంది మరి అంటే దీనికి నిరోధం అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే అది ఎక్కువ హీట్ని గ్రహిస్తుంది. దీన్ని ఎలా చెప్తాం అంటే జౌల్స్ యొక్క ఉష్ణ నియమం ప్రకారం చెప్తాం. జౌల్స్ యొక్క ఉష్ణ నియమం ఏంటి? H=I²RT అంటాం. సో ఇక్కడ టైం అనేది కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు, నెక్స్ట్ I కూడా కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు H అనేది దేనికి ప్రపోర్షనల్ గా ఉంటుంది? నిరోధానికి ప్రపోర్షనల్ గా ఉంటుంది. అంటే ఉష్ణం అనేది నిరోధానికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. అంటే నిరోధం పెరిగింది అనుకోండి, ఆ మెటల్ యొక్క ఉష్ణ ధారణ సామర్థ్యం అనేది పెరుగుతుంది, ఓకేనా? సో అంటే H is డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు R కాబట్టి మనకి ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే నిరోధాన్ని రెట్టింపు చేస్తే ఉష్ణం కూడా అధికం అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? అధిక ఉష్ణ ధారణ సామర్థ్యాన్ని సాధించాలి అంటే మనం అత్యధికంగా నిరోధాన్ని ఉంచాలి, ఓకేనా? అధికంగా నిరోధాన్ని పెంచాల్సి ఉంటుంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇవి మనకి ఫస్ట్ షిఫ్ట్కి సంబంధించి క్వశ్చన్స్. సో ఎవరైనా ఇంకా కోర్స్ కనుక తీసుకున్నట్లయితే సూపర్ రివిజన్ కోర్సు, మనం ఆల్రెడీ అందులో జిఎస్కి సంబంధించి కానివ్వండి 1500 క్వశ్చన్స్ కానివ్వండి, అదేవిధంగా ఏదైతే మన కరెంట్ అఫైర్స్ ఉన్నాయో 750 కరెంట్ అఫైర్స్ 2015 జనవరి నుంచి 2016 జూన్ వరకు ఆల్మోస్ట్ 750 కరెంట్ అఫైర్స్, అదేవిధంగా టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ కూడా, ప్రతి టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ కూడా మనం కవర్ చేయడం జరిగింది. అదేవిధంగా 10 గ్రాండ్ టెస్ట్లు, నెక్స్ట్ 2025కి సంబంధించినటువంటి ఏవైతే షిఫ్ట్ వైజ్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మనం అందులో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా ఏవైతే మనం 2026లో షిఫ్ట్ వైజ్ క్వశ్చన్స్ చేస్తున్నామో వీటికి సంబంధించి కూడా మనం
అందులో పీడిఎఫ్ ఉంచడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. ప్లే స్టోర్‌లో కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ కోర్స్‌ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్‌కి సంబంధించిన లింక్ అనేది కామెంట్ సెక్షన్‌లో అదేవిధంగా డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటుంది. అక్కడి నుంచి కూడా మీరు యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్‌ని అవైల్ చేసుకోవచ్చు. మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్‌తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. జై హింద్.